హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేనైతే ఫుల్ బిర్యానీ వీడియో రెసిపీని షేర్ చేయబోతున్నాను. ముందుగా వచ్చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 100 గ్రాముల వరకు నెయ్యిని వేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి ఒక 100 గ్రాములు ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత బిర్యానీకి సంబంధించిన మసాలాలు ఏమైతే ఉంటాయో అవి మొత్తం కూడా వేసుకోవాలి. ఈ బిర్యానీ మసాలా వీటికి సంబంధించిన మెజర్మెంట్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను లాస్ట్లో చూడండి. అలాగే తర్వాత ఒక 10 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కొంచెం చిటపట్లాడిన తర్వాత అందులో ఒక 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కూడా ఉల్లిపాయలు కొంచెం ఫ్రై చేసుకొని కొద్దిగా వేగిన తర్వాత అందులో కరివేపాకు వేసుకోవాలి. నేనైతే కరివేపాకు ఎక్కువగా యూజ్ చేస్తాను. బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుంది, అలాగే మంచి స్మెల్ ఫ్లేవర్ వస్తాయి అన్నమాట. అందుకోసమని నేను కరివేపాకు ఎక్కువగా యూజ్ చేస్తాను. ఆ తర్వాత వచ్చేసి 3 టేబుల్ స్పూన్లు వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేను ఈ కొలతలు మొత్తం మెజర్మెంట్స్ మొత్తం కూడా 1 కేజీ రైస్ అండ్ 1 కేజీ చికెన్కి తీసుకుంటున్నాను. నేను చెప్పే మెజర్మెంట్స్ మొత్తం కూడా. తర్వాత వచ్చేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి. తర్వాత చాలకపోతే లాస్ట్లో వేసుకోవచ్చు. ఫస్ట్ అయితే 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. తర్వాత చికెన్ ముక్కల్ని వేసేసుకొని వాటిని కొంచెం పైకి కిందకి ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చికెన్ వేసిన తర్వాత ముక్కల్ని చిదిరిపోకుండా జాగ్రత్తగా పైకి కిందకి కలుపుకోవాలి. చికెన్ కలిపిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. ఒక టీ స్పూన్ వరకు పసుపు వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత వచ్చేసి దీనిపైన మూత పెట్టేసి కొంచెం వాటర్ వచ్చేంత వరకు చికెన్ని మగ్గనివ్వాలి. చికెన్ మగ్గిన తర్వాత ఒకసారి మూత ఓపెన్ చేసి తీసినట్లయితే చికెన్ ఈ విధంగా మగ్గింది కదా. ఇప్పుడు వచ్చేసి ఇందులోకి కొంచెం చికెన్ని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని అందులోనే తరిగి పెట్టుకున్న ఒక 3 మీడియం సైజ్ టమాటా ముక్కల్ని వేయాలి. టమాటా ముక్కలు వేసిన తర్వాత ముక్కలు చిదిరిపోకుండా ఉండటం కోసం పైపైనే కొంచెం అట్లా పెట్టి ఉంచాలి. తర్వాత వచ్చేసి ఒక 2 నిమిషాల తర్వాత మగ్గిన తర్వాత టమాటా ముక్కలు మగ్గిన తర్వాత ఆ తర్వాత చికెన్ని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇందులోకి ఒక కట్ట పుదీనా ఆకులను వేయాలి. పుదీనా చాలా టేస్ట్ ఇస్తుంది మనకి బిర్యానీకి. ఒక కట్ట అయితే కంపల్సరీ పుదీనా ఆకులు వేయాలి. పుదీనా ఆకులు వేసిన తర్వాత ఒక్కసారి దీన్ని పైకి కింద కనుక్కొని మళ్ళీ మూత పెట్టేసి దీన్ని ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత చికెన్ని మూత తీసి చూసినట్లయితే ఈ విధంగా ఉడికిపోయింది. ఆయిల్ పైకి వచ్చేసింది, వాటర్ అంతా కూడా ఇనికిపోయిందనమాట. ఇప్పుడు వచ్చేసి చికెన్ని ఒక్కసారి తిప్పేసుకొని అందులో ఇప్పుడు వచ్చేసి మనము పెరుగు యాడ్ చేసుకోవాలి. ఒక 100 గ్రాముల వరకు పెరుగుని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక్కసారి దీన్ని కలిపేసి మనం పైకి కిందకైనా ఎగరేసుకోవచ్చు, లేదంటే గంటతో చాలా చిన్నగా తిప్పుకోవాలి. అందులోనే ఆ పెరుగు బౌల్లో ఏదైతే కొంచెం పెరుగు అడుగున ఉండిపోయిందో అందులో కూడా వాటర్ పోసేసి మళ్ళీ ఇందులో మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు దీన్ని ఉడకనివ్వాలి. చికెన్ 5 నిమిషాల తర్వాత ఉడికిన తర్వాత ఈ విధంగా ఉంది. ఇప్పుడు వచ్చేసి దీన్ని మళ్ళీ ఒకసారి పైకి కిందకి మిక్స్ చేసుకోవాలి. ముక్కలు చెదిరిపోకుండా చాలా జాగ్రత్తగా తిప్పాలి. తర్వాత వచ్చేసి ఒక 100 ml వరకు పాలు పోసుకోవాలి, కాగబెట్టిన పాలు. తర్వాత వచ్చేసి దీన్ని ఒక్కసారి మిక్స్ చేసుకొని మళ్ళీ దీనిపైన మూత పెట్టేసుకొని మళ్ళీ ఇంకొక 5 నిమిషాల పాటు పైకి కిందకి తిప్పుకున్నట్లయితే సరిపోతుంది. ముక్కలు చెదిరిపోకుండా చాలా జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి చికెన్ని, ఎందుకంటే అన్ని లెగ్ పీస్లే తీసుకున్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. తర్వాత వచ్చేసి సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. 1 కేజీకి వచ్చేసి 2 టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది. నేనైతే 1.5 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు తీసుకోండి. ఈ సాల్ట్ ఒక్కటి మాత్రం నేను మీకు నచ్చినట్టు మీరు వేసుకోండి. మిగతా అన్నీ కూడా నేను ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్గా మెజర్మెంట్స్ చెప్పేస్తాను. తర్వాత వచ్చేసి ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్లు ధనియాల పౌడర్ కూడా వేసుకోండి, ఎందుకంటే పచ్చికారం కాబట్టి చాలా స్పైసీ ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి మీకు ఇంకా స్పైసీ కావాలనుకుంటే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి దీన్ని ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసుకున్న తర్వాత చివర్లో వచ్చేసి దీనిపైన కొంచెం కొత్తిమీరను చల్లేసుకొని దీన్ని ఒక పక్కన పెట్టేసుకొని మనం రైస్కి కావాల్సిన ప్రిపరేషన్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు అలానే వదిలేయాలి. సిమ్లో పెట్టేసి వదిలేసినట్లయితే చికెన్ పక్కన ఉడికిపోతూ ఉంటుంది. మనం రైస్ కోసం రెడీ చేసుకోవచ్చు. ఈ లోపల మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. చికెన్ మొత్తం ఉడికిన తర్వాత దానిపైన కొత్తిమీర కొంచెం గార్నిష్ చేసేసుకొని దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు
అన్నంలోకి వాటర్ వేడైపోయింది, బాయిల్ అవుతుంది కాబట్టి ఇందులోకి 1 టేబుల్ స్పూన్ షాజీరా వేసుకోవాలి. ఇంకా 4 యాలకులు వేసుకోవాలి. ఇంకొచ్చేసి 2 దాల్చిన చెక్క మీడియం సైజువి, 2 బిర్యానీ ఆకులు, ఒక చిన్న నట్మెగ్ వేసుకోవాలి, ఒక చిన్న ముక్క. అలాగే 3 జాజికాయలు, 2 నల్ల యాలకులు, ఒక చిన్న జాపత్రి, ఇంకా అలాగే వచ్చేసి ఒక 5-6 యాలకులు వేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి ఇంకా అందులోనే ఒక 2 స్టార్ ఫ్లవర్స్ కూడా వేసుకోవాలి. వేసుకొని తర్వాత ఇందులో ఒక 4 పచ్చిమిరపకాయలు చీలికలుగా చేసుకొని వేసుకోవాలి. ఉప్పు 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఉప్పు ఎంత ఎక్కువగా ఉంటే అన్నానికి అంతా పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఉప్పు కొంచెం ఎక్కువైంది అని అనిపిస్తే అది అన్నానికి కరెక్ట్గా సరిపోతుంది అనమాట. లాస్ట్లో ఒక చిన్న నిమ్మబద్ద కూడా పిండుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి, ఎందుకంటే రైస్ అతుక్కోకుండా ఉండడం కోసం అని చెప్పేసి. ఈ నిమ్మకాయ ఎందుకు వేసానంటే అన్నం అనేది చాలా తెల్లగా కనబడుతుంది అనమాట నిమ్మకాయ వేయడం వల్ల. తర్వాత వచ్చేసి వాటర్ బాయిల్ అయిన తర్వాత అందులో మనం రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకొని రైస్ ఒకసారి ఉడికిందో లేదో చూసినట్టయితే రైస్ ఆల్మోస్ట్ 80% వరకు ఉడికింది కాబట్టి ఇప్పుడు ఈ అన్నాన్ని ఈ కూరలో లేయర్స్ లాగా వేసేసుకోవాలి. నేను ఇటువైపు స్టవ్ ఏమీ ఆఫ్ చేయలేదు, జస్ట్ సిమ్లో పెట్టి ఉంచేసాను ముక్క ఉడకడం కోసం అని చెప్పేసి మంచిగా. ఇప్పుడు ఈ కూర పైన ఈ అన్నం మొత్తాన్ని కూడా లేయర్స్గా వేసేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి కొత్తిమీరను కొంచెం చల్లుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి దీనిపైన బ్రౌన్ ఆనియన్స్ కొంచెం వేసుకోవాలి. మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత వచ్చేసి మీ దగ్గర పుదీనా ఉన్నట్లయితే పుదీనా కూడా కొంచెం వేసుకోండి, నేను పుదీనా కూడా వేసాను. ఆ తర్వాత వచ్చేసి రైసు లేయర్స్గా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. వచ్చేసి అన్నం మొత్తాన్ని ఇలా కూర పైన స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దానిపైన కొత్తిమీర వేసుకోవాలి ఫస్ట్. తర్వాత వచ్చేసి ఉల్లిపాయలు వేసుకోండి. ఆ ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత మీ దగ్గర పుదీనా ఉన్నట్లయితే పుదీనా కూడా వేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి దీనిపైన మనం పాలల్లో పసుపు కలిపేసి ఫుడ్ కలర్ కోసం అని చెప్పేసి నేను పాలు పసుపుని మిక్స్ చేసి పోసాను, ఒక 1/2 కప్ వరకు. తర్వాత దానిపైన ఈ నట్మెగ్ ఏదైతే ఉందో దాని పౌడర్ చల్లుకోవాలి. నా దగ్గర పౌడర్ లేదు కాబట్టి నేను డైరెక్ట్గా స్క్రేప్ చేసి వేసేస్తున్నాను. ఇది వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది బిర్యానీకి. తర్వాత ఖచ్చితంగా 2 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఈ అన్నానికి సరిపడా వాటర్ అందులో లేదు కాబట్టి మనం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి, లేదంటే అన్నం పులుకుగా ఉంటుందన్నమాట. ఇంకా ఆ తర్వాత వచ్చేసి దీనికి నేను ఆవిరి బయటికి పోకుండా ఉండడం కోసం అని చెప్పేసి చుట్టూ గోధుమ పిండిని పెడుతున్నాను, ఎందుకంటే కళాయిలో చేసా కాబట్టి దీనికి మూత అడ్జస్ట్ అవ్వట్లేదు కాబట్టి నేను ఈ రకంగా గోధుమ పిండి పెట్టేసి దానిపైన మూత పెట్టేశాను. ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని ఒక 5 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో ఉడికించుకొని ఆ తర్వాత వచ్చేసి ఒక 15 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నట్టయితే 20 మినిట్స్లో బిర్యానీ చక్కగా ఉడికిపోతుంది అనమాట. ఇంకా తర్వాత మనం వచ్చేసి మూత తీసి చూసినట్లయితే ఇగో బిర్యానీ మంచిగా పర్ఫెక్ట్గా కుక్ అయిందనమాట. ఇప్పుడు వచ్చేసి ఇంకా వేడివేడిగా సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇగో ఫుడ్ కలర్ వేయకుండానే నాకు ఈ కలర్లో వచ్చిందనమాట బిర్యానీ. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. చూసారు కదండి, ఇదైతే నా పర్ఫెక్ట్ బిర్యానీ రెసిపీ అనమాట. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీరు కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి ఎలా ఉందో. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. I want nobody but you. I want nobody but you.